తర్వాత మా పెళ్ళైన కాలేజ్ తర్వాత ఒక అమ్మాయి మా ఆయన మీద రేప్ కేసు పెట్టింది. రేప్ కేసు పెట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా ఎక్స్ట్రా కేసులు పెట్టి మా ఆయన గారు గాజువాక పోలీస్ స్టేషన్లోని రౌడీ షీట్ అది ఓపెన్ చేయించారు. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ చుట్టాల అబ్బాయిని పెంటకోట మహేష్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకొని ఒక పాప కూడా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి మా ఆయన గారిని టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. నీ భార్య పిల్లల్ని అడ్డు తొలగించు, నీ మీద కేసులన్నీ మేము తీసేస్తామని ఆ అమ్మాయి పేరెంట్స్ కూడా మా ఆయన గారిని హెరాస్ చేయడం చేశారు. తర్వాత మా ఆయన గారిలో మార్పు వచ్చింది. అసలు పండుగ పట్టించుకోవడం అది మానేస్తే ఎందుకు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, నేనేం తప్పు చేశానని అంటే అప్పుడు చెప్పారు మా ఆయన గారు. ఇలాగ ఆ అమ్మాయి ఏమో నా మీద కేసులు అవి పెట్టి ఇలా నన్ను ఇబ్బంది పడుతుంది, అందువల్ల నేను ఏం చేయలేకపోతున్నాను అనేసి అన్నాను. ఆ తర్వాత అమ్మాయి దగ్గరికి అడగడానికి వెళ్ళాను నేను. ఎందుకమ్మా మా ఆయన ఇలాగ ఇబ్బంది పడుతున్నావు, నీకు పెళ్ళిగా కూతురుంది, నాకు పెళ్ళిగా కూతురుంది, ఇలా చేయడం చాలా తప్పు కదా, మీకు పరుగు పోద్ది మాకు పరుగు పోద్ది అని అమ్మాయికి ప్రాధాయపడ్డాను, కాలు పట్టుకున్నాను, ఏడ్చి మొత్తుకున్నాను. కానీ ఆ అమ్మాయి ఏం చెప్పింది, మీ ఆయన మీద కావాలని కేసులు పెట్టాము, మీ ఆయన కావాలని ఇరికించుకున్నాము, ఇప్పుడు మీ అత్తాలు మీ బావాలు అందరూ మా వైపే ఉన్నారు, నేను ఎవ్వరూ పట్టించుకోరు అని చెప్పి ఆ అమ్మాయి నాతో అన్నారు. అన్ని కొన్ని రోజులకి అలా ఆయన్ని అమ్మాయి చంపిస్తుంది. అతను సూరత్లో జాబ్ చేసేవాడు. అక్కడ చంపిస్తుంది అమ్మాయి. చంపేసి ఈ అమ్మాయి పరారు అయిపోయింది. అక్కడ ఒక సంవత్సరం ఎంతో కేసు అయిందా, తర్వాత మరి కేసు క్లోజ్ అయిందని అన్నారు. ఆ తర్వాత మరి నాకు తెలియదు అక్కడ ఏం జరిగింది. తర్వాత నుంచి మా ఆయన గారు కూడా అసలు ఇంక ఎక్కువగా మాతో ఉండడం లేదు, ఆమెతోనే ఎక్కువ ఉండడం చేసేవారు. అయినా సరే ఇంకా ఇల్లు విడిచిపెట్టి రాకుండా ఉండాలని అక్కడే 10 రోజులు అక్కడ అమ్మాయి దగ్గర 20 రోజులు అలాగా 2016 వరకు ఉన్నాము. తర్వాత లాస్ట్కి ఏమో మొత్తం అందరూ కలిపి నన్ను నా పాపని కూడా మా ఇద్దరిని రోడ్డు మీద పడేస్తే అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాము. ఆ రోజు నుంచి కంప్లైంట్ పెడుతూనే ఉన్నాం. మా ఆయన గారు ఏమొచ్చి ఇల్లు కట్టేసి తీసుకువెళ్తాను అనుకుంటూ అలాగా డ్రాగ్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ 2018కి ఇంకా అసలు పోలీసులు కూడా కంప్లైంట్ మరి ఫైల్ చేయలేదు. ఫైల్ చేయకపోతే కమిషనర్కి కలెక్టర్ గారికి లెటర్లు అవి పెడితే అప్పుడు యోగానంద్ గారు కమిషనర్ గారు ఉండేవారు. యోగానంద్ గారు చెప్పారనమాట, అమ్మ నీకే అంటే కేసు నేను ట్యాకప్ చేసేస్తాను అయితే అనేసి చెప్పి గాజువాక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. మీరు కేసు ట్యాకప్ చేస్తారా లేదంటే కేసు నేనే ఫైల్ చేయాలా అన్నారు. అయితే మేమే ఫైల్ చేస్తామని గాజువాక పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తారు 2018 జనవరిలో. ఆ తర్వాత అందులోనే 5గురు పెట్టారు. 5గురు పెట్టి ఛార్జ్ షీట్లను మళ్ళీ 3గురినే ఉంచి ఇద్దరిని తీసేశారు. ఛార్జ్ షీట్లు ఇద్దరినే ఉంచి తీసేశారు. దాని తాలూకా ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్ చేసిన తర్వాత అమ్మాయి కూతురు వచ్చి 2018లోనే మెచ్యూర్ అయింది. మెచ్యూర్ అయితే మా ఆయన గారే తండ్రి అని చెప్పేసాను. 2016 నుంచి ఇన్స్టాల్ చేశారు. గ్లూకోజ్ ఎంబీఆర్ కాలేజ్ బ్యాక్ సైడ్ గ్లూకోజ్ కడుతున్నారు. ఆ గ్లూకోజ్కి తన పేరే ఉండాలంటే భారీగా నాకే చెందుతాయని మా ఆయన గారు ఆ బిల్డింగ్ అంతా మాదే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అందుకే మా ఆయన గారి పేరు మీద ఉంటే నాకు వస్తుందని ఏం చేశారు, ఆ అమ్మాయి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఆవిడకు ఉన్నట్టు మా అత్తగారు అమ్మనట్టు మా అత్తగారి పేరు మీద ఉంది చేసినట్టుగానే ఇద్దరు పోలీస్ కంప్లైంట్ పెట్టుకున్నారు. అలా కూడా కుదరలే. ఆ తర్వాత నేను కోర్టులోకి వస్తాను అనేసరికి కేసు డిస్పోజ్ చేస్తారు. కేసు డిస్పోజ్ చేసిన తర్వాత 2019 నుంచి ఏం చేశారు, మా అందులోనే చుట్టాలు త్రినాథన్ అతను ఆదినారాయణ ఇలా అందరి పేరు మీదుగా ట్రాన్స్ఫర్ అవుతూ జనరల్ పౌర పట్టాలో పెట్టి ఈవిడికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా అందరూ కలిసి చేశారు. దాని తాలూకా జీపీ మా ఆయన గారి మీద కేసుల వల్ల ఇప్పుడు మా ఆయన అంతా ఉంటున్నారు. అందువల్ల ఇంకొక వేరే కేసు కూడా వేశారు, సెషన్ కేసులు మా ఆయన మీద. మా ఆయనకి సంబంధం లేదు. మా ఆయన అందులో A1గా 21 మంది ఉన్నారు. అందులో మా ఆయన్నే ప్రథమ ముద్దాయిగా పెట్టి ఒక కేసు వేశారు. ఆ కేసు అసలు మా ఆయన గారికి ఏ సంబంధం లేదు. ఆ కేసు తాలూకది అందులో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. అసలు అతనికి ఏ సంబంధం లేదు, అసలు నిర్దించారు. అందులో ఆ కారణంగానే అతను మమ్మల్ని పట్టించుకోకుండా అవుతూనే ఉంటున్నారు కేసుల గురించనే మా ఆయన గారు.